నరేంద్ర మోడీ వికసిత భారత్ అనే నినాదంతో ఇండియాని డెవలప్ చేస్తుంటే, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047తో ముందుకు వెళ్తున్నారు. ఇదే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బోండా ఉమా స్వర్ణ విజయవాడ సెంట్రల్ 2029 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇవన్నీ ఒక కాన్స్టిట్యుయెన్సీలోనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యేనే కాదు, అసలు స్వర్ణ ఆంధ్ర జరగాలంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అసలు ఎమ్మెల్యేలు ఏమేమి చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి స్కీమ్ పేదవాళ్ళకి అందాలన్నది నినాదంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అయితే మనం విజయవాడ సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. P4 స్పెషల్గా ఒక ఆఫీస్ అయితే పెట్టారు. ప్రస్తుతం అయితే మనం అక్కడ ఉన్నాము. అసలు లోపల P4 అంటే ఏంటి, P4 ఎలా ప్రాసెస్ ఉంటుందో తెలుసుకోండి. ప్రస్తుతం మనం P4 ఆఫీస్లో అయితే ఉన్నాము. మనతో పాటు డాక్టర్ వెంకటేష్, యంగ్ ప్రొఫెషనల్, విజయవాడ సెంట్రల్ అయితే ఉన్నారు. అసలు P4 అంటే ఏంటి, పేద ప్రజలకి ఎలా ఉపయోగపడిద్దో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, అసలు P4 అంటే ఏంటి? P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అండి. ఇది జీరో పావర్టీ. ఎందుకంటే మనకి మన సమాజంలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం P4 అన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇక్కడ పీపుల్ ఎలా బెనిఫిట్ పొందుతారంటే, ఎవరైతే కొన్ని సమస్యలు లేకపోతే కొంచెం అవసరాలు ఉంటాయో అవి అన్ని వేళలా చెప్పుకోలేకపోవచ్చు. అలాగే కొంతమంది మార్గదర్శకులు, అంటే మనకి ఎలా అంటే, ఉదాహరణకి ఒకళ్ళు ఏదో ఒక సహాయం చేద్దాము అనేసి దాతలు ముందుకు వస్తారు. వాళ్ళని కనెక్ట్ చేయడానికి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో, అలాగే 175 నియోజకవర్గాల్లో CVAP యూనిట్స్ అని ఉన్నాయి. అందులో యంగ్ ప్రొఫెషనల్ తో పాటు 5 విజన్ స్టాఫ్ ఉంటారు. అట్ ద సేమ్ టైం దానికి చైర్మన్ గా ఎమ్మెల్యే గారు ఉంటారు. ఆయన కింద ఒక స్పెషల్ ఆఫీసర్ గారు, గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటారు. అంటే జనరల్ గా చూసుకుంటే ఒక మనిషికి P4 అవసరం అని మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు? వాళ్ళ ఆఫీస్కి ఏదైనా వస్తారా, లేకపోతే మీరు వెళ్తారా? ఆల్రెడీ మనకి త్రూ సర్వేస్ ద్వారా ఏదైతే 6 ఎలిజిబుల్ క్రైటీరియా పాయింట్స్ ఉంటాయో అవి మీట్ అయిన వాళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా మేము ఎన్రోల్ చేసుకునేసి, ఎవరైతే దాతలు వాళ్ళు ఏదో ఒకటి చేద్దాము సమాజానికి, ఏదో ఒకటి ఇద్దాము, వెదర్ ఇట్ ఈస్ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ, ఇద్దామనుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు అనమాట. మార్గదర్శిలాగే ఎన్రోల్ చేసుకున్నప్పుడు మనకు ఒక ప్లెడ్జ్ టైప్ లో ఒక ఫామ్ అన్నది గవర్నమెంట్ నుంచి వచ్చింది, P4 ఫౌండేషన్ నుంచి. ఇప్పుడు వరకు సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతమందికి మార్గదర్శులు వచ్చారు, ఎంతమంది వచ్చారు మన దగ్గరికి, ఎంతమంది పేద ప్రజలకి P4 అందింది? మనం విజయవాడ సెంట్రల్ లో 15,100 బంగారు కుటుంబాలు ఉన్నాయండి. దానికి 1435 మంది మార్గదర్శకులు ఉన్నారండి. వీళ్ళల్లో ఇప్పటి వరకు బెనిఫిట్ పొందిన వాళ్ళు దాదాపు 415 మంది ఉన్నారండి. ఈ 415 మంది కొంతమందికి కుట్టు మిషన్లు ఇచ్చారు, కొంతమందికి తోపుడు బళ్ళు ఇచ్చారు, అదే విధంగా కొంతమందికి ఎడ్యుకేషన్ కి కావాల్సిన ఫీజులు కట్టుకుంటూ వచ్చారు. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ, చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ, ఆటోలు ఇస్తూ ప్రతి ఒక్కరికి తర్వాత మనకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా సరే కొంచెం ముందుకొచ్చి జనాలకి దాతలు ఏదో ఒక రూపంలో సహాయం చేయటం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకి విమెన్ కి డిఫెన్స్ నేర్పిస్తూ ఉంటారు, బ్యూటిషియన్ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే చాలా మంది పావర్టీ లైన్ వెనకే ఉన్నారు. అది లెవెల్ చేయడానికి, నార్మల్ లైఫ్ తీసుకురావడానికి ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నది గవర్నమెంట్? మ్యామ్, వీ హ్యావ్ 10-20 అన్న ఒక కాన్సెప్ట్ ఉందండి. 10 అంటే ఏంటంటే హ్యావింగ్ మోస్ట్ ప్రాస్పరస్, మంచి డబ్బున్నవారు లేకపోతే ఏదో ఒకటి చేద్దాం అన్నవారు 10లో ఉన్నారండి. బాటమ్ 20% ఆఫ్ ద పీపుల్ని, ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఆర్ఎల్స్ మనకి పర్సే వాళ్ళకి ఏదో ఒక క్రైటీరియా మీట్ అవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, లైక్ తంబు కూడా లేని వాళ్ళు. సో వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ 10-20 అనే కాన్సెప్ట్ ఉందండి. ఈ 20% ఆఫ్ ద పీపుల్ని పైకి తీసుకురావడం కోసం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఈ P4 అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ్మ గారు ఉన్న ప్రాంతంలో ఎలా ఉంది P4? మీరు చూసినట్టయితే, మీ ఆర్ ద ప్రొఫెషన్ ఇక్కడ ఎలా ఉందంటారు కంపేర్ టు ద అదర్ కాన్స్టిట్యుయెన్సీస్? స్టేట్ మొత్తంలో చూసుకుంటే విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో P4 అన్నది చాలా ఉద్రిక్తంగా జరుగుతూ ఉందండి. ఎస్పెషల్లీ బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. దాదాపు 270 పైగా తోపుడు బళ్ళు జనాలకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఎవ్రీడే జరుగుతున్న ప్రాసెస్ అండి. ఎవ్రీడే మనకు వస్తే 2-3 తోపుడు బడులు ఇస్తూ, సూయింగ్ మిషన్స్, కుట్టు మిషన్లు ఇస్తూ, ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోవడానికి కావాల్సిన సహాయాలన్నీ చేస్తూ ఉన్నారండి. అలాగే కొంతమంది ఆటో వాళ్ళకి కావాల్సిన డబ్బులు లైక్ ఈఎంఐలు కూడా సార్ ఫస్ట్ పే చేసుకుంటూ వస్తూ ఉన్నారండి. సో చూసారు కదా, అంటే P4 కార్యక్రమాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో అయితే చాలా వేగంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం దీని తర్వాత అయితే మనం ఒక కుటుంబాన్ని దగ్గరికి వెళ్దాం. P4 వల్ల వాళ్ళకి ఏం ఉపయోగపడిందో వాళ్ళ మాటలను తెలుసుకుందాం.
తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు P4 బెనిఫిషరీ రాజలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు P4 ఆవిడకి ఎలా అందిందో ఆవిడ మాటలను తెలుసుకుందాం. రాజలక్ష్మి గారు, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? మేము దుర్గాపురం అమ్మ, దుర్గాపురం సత్యనారాయణ దుర్గాపురం చేపల మార్కెట్ దగ్గర ఉంటాం. ఆ ఇల్లు ఇలా కరెంటు వల్ల కాలిపోయిందమ్మా. కాలిపోతే సరే ఏం లేవని చెప్పేసి సార్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్ళాడు. బండమ్మ గారి దగ్గరికి వెళ్ళాం. బండమ్మ గారి దగ్గరికి వెళ్తే మిషన్ కి సాయం చేశారమ్మా. దానివల్ల 200-300 కుట్టుకొని బతుకుతున్నాను. P4 కార్యక్రమం ఉంది అని మీకు ఎలా తెలిసిందండి? ఆఫీసు మాకు ఇంటి దగ్గరలోనే కట్టారు. కడితే అక్కడికి వెళ్ళి అడిగితే బాగుంటుందని వీళ్ళు చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళానమ్మా. అంటే ఇక్కడ ప్రాసెస్ ఏం జరిగింది అంటే అక్కడికి వెళ్ళంగానే మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏం కావాలని మీకు కుట్టు మిషన్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు? నేను కిస్ట్ మిషనే కావాలన్నాను. ఏంటమ్మా ఎందుకు వచ్చావు అన్నారు. ఇలాగ జరిగిందండి అని చెప్పాను. కాలిపోయింది ఇల్లదంటే సరే నీకు ఏం కావాలో చెప్పమ్మా అన్నారు. నేను అలా బట్టలు కుట్టుకొని బతుకుతున్నానండి, మా మిషన్ కుట్టుకొని బతుకుతున్నాను అని అంటే సరేలమ్మా అని అమ్మటే నాకు మిషన్ సాయం చేశారు. ఒక రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? కుడతానమ్మా. రోజు 200-300 కుట్టుకుంటాను. ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది? అదే ఇంట్లోకి ఇంటి కానీ అన్నిటికీ కొద్దిగా అయ్యి ఇది సరిపెట్టుకుంటాం. చూసారు కదా, P4 ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. బోండా అమ్మవారి ద్వారాని ఆ ఫ్యామిలీ అంతా ఒక స్టేజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి డైలీ అలా ఆ డబ్బులతోనే గడుస్తున్నాయని అంటున్నారు రాజలక్ష్మి గారు. ఒకప్పుడు పొలిటికల్ హెడ్లైన్స్లో మాత్రమే ఉండే బోండా అమ్మగారు ఇప్పుడు డెవలప్మెంట్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బోండా అమ్మగారు ఉన్నారు. అసలు సెంట్రల్ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సో సెంట్రల్ నియోజకవర్గంలో అసలు మీ రోడ్ మ్యాప్ ఏంటి? సెంట్రల్ స్వర్ణ విజయవాడ అన్నది ఎలా చేయబోతున్నారు? గతంలో కూడా 2014-2019లో మొదటిసారి రాష్ట్రం విడిపోయినాక నేను ఈ నియోజకవర్గాన్ని శాసనసభ్యుడు అయినప్పటికీ నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ పనులు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా సింగనగర్ ఫ్లైఓవర్ ఒకటే ఆ ప్రాంతం వాసులకు ఉండేది. ఎందుకంటే 95లో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఫ్లైఓవర్ తప్పితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ ఫ్లైఓవర్ కూడా రైలు అండర్ బ్రిడ్జిలు కానీ రైలు ఓవర్ బ్రిడ్జిలు కానీ ఏది వేయాలి. మేము రాగానే ఆ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య RUB రైల్ అండర్ బ్రిడ్జ్ ని 6 నెలల్లో రైల్ అండర్ బ్రిడ్జ్ నేపించాం. అట్లాగే దేవినగర్, మధురా నగర్ అని 2 ఏరియాలను కలిపే వంతెన్ని దాన్ని కూడా నేను అధికారంలో రంగాన్ని తీసుకులాగే అంతిమయాత్ర భవన్ కానించి కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఇట్లాగా రోడ్లు, డ్రైన్స్ ఆ రోజు 550 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి డ్రైన్స్ కోసం ఇస్తే 150 కోట్లు మన సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ డ్రైన్స్ అన్ని కూడా తీసుకురావడం వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి వైపు పరుగులెత్తించాం. మళ్ళా 2024లో నేను శాసనసభ్యుడు అయినాక ఇవాళ 25 నెలలైంది నేను ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఈ 25 నెలల్లో దాదాపు 550 కోట్ల రూపాయలు ఇప్పటికీ అభివృద్ధి నిమిత్తం ఖర్చు పెట్టాం. ఎలా అంటే 10 రోజుల కిందట 98 కోట్లతో LC నెంబర్ 316 ఏదైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఆ వంతెన్ని మొన్నే శంకుస్థాపన చేసాం. అది అనుమతులు తీసుకొచ్చి, అంటే ఆ ప్రాంతంలో గుణదల వాసుల కళ అది, ప్లస్ ఆ ప్రాంతంలో రైల్వే గేట్ల వల్ల అభివృద్ధికి దూరంగా ఆ ప్రాంతం అంతా ఉండిపోయింది. ఇవాళ ROB వేయటం వల్ల బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది. మొన్నే శంకుస్థాపన చేసాం. అట్లాగే 83 కోట్ల రూపాయలతో రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్ ఇవాళ వాంబే కాలనీలో అన్ని నెక్స్ట్ వీక్ శంకుస్థాపన చేస్తున్నాం. దానివల్ల ఇప్పుడు హెడ్ వాటర్ వర్క్స్ ఏదైతే విజయవాడ మొత్తానికి కూడా ఒకటే ఉంది, ఇక్కడి నుంచే ఫిల్టరైజేషన్ అయ్యి డ్రింకింగ్ వాటర్ విజయవాడ మొత్తం 15 లక్షల మంది ప్రజలకి సప్లై అవుతుంది. అలా కాకుండా అడిషనల్ గా దీనికి మా నియోజకవర్గానికి వరకు 83 కోట్ల రూపాయలు పెట్టి తీసుకొచ్చాం. దాన్ని శంకుస్థాపన చేస్తే అది పూర్తవుతుంది. అలాగే 24 నెలల్లో 350 కోట్ల రూపాయలతో నిధులు వెచ్చించి రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ కేర్ సెంటర్స్, స్కూల్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చాం. అలాగే డ్రింకింగ్ వాటర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. అట్లాగే ఎలక్ట్రిసిటీ సప్లై లో వోల్టేజ్ లేకుండా సబ్స్టేషన్స్ 2 కొత్త సబ్స్టేషన్ తీసుకొచ్చాం. ఇవన్నీ తీసుకురావడం వల్ల సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. సో ఇప్పటికీ మీరు విజయవాడ సెంట్రల్లో BRTS రోడ్ మీద P4 కూడా స్పెషల్ ఆఫీస్ కూడా ఒకటి పెట్టించారు. అసలు ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నారు? ఎంతమంది మార్గదర్శులు మీ దగ్గరకు వచ్చారు? దాదాపు ఒక 15,000 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా రిజిస్టర్ చేసుకున్నాయి.
మాది దాంట్లో P4లో. అలాగే ఈ మార్గదర్శులు కూడా ఒక 1450-1400 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లో కొంతమంది చాలా అగ్రెసివ్ గా P4లో పాల్గొంటున్నారు. ఒక సమస్యనే కాదు, అనేకమైన సమస్యలు. ఒకళ్ళు ఆర్థికంగా, ఒకళ్ళు వృత్తిపరంగా, అంటే వాళ్ళు ఏదైనా టిఫిన్ బండ్లు, అలాగే కుల వృత్తులు, ఇస్త్రీ బండ్లు, అలాగే తోపుడు బళ్ళు, చిరు వ్యాపారులకి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అట్లాగే ఇంకొకళ్ళు ఎడ్యుకేషన్ కి ఫీజులు కట్టమని, చదువుల కోసం సహాయపడమని అడుగుతూ ఉన్నారు. అట్లాగే మరికొందరు మంది వైద్య పరంగా అడుగుతా ఉన్నారు. ఏ పని మీద మా ఆఫీసుకి వచ్చి ఎమ్మెల్యేని సంప్రదించి ఎమ్మెల్యేకి అర్జీ పెట్టుకున్నా ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందుకెళ్తాం వల్ల ఇవాళ P4 కార్యక్రమం ఈ జిల్లాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ గా సెంట్రల్ నియోజకవర్గం జరుగుతోంది. ఇప్పటికి మన P4లో భాగంగా ప్రజలకు ఉపయోగపడడం సంతోషంగా ఉంది. ఇక్కడ ఎందుకంటే ఎక్కువ BPL ఫ్యామిలీస్, ఈ BPL ఫ్యామిలీస్ చనిపోయిన ఒకళ్ళకి మట్టి ఖర్చులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళందరికీ కూడా మట్టి ఖర్చులు కానించి ఆ కుటుంబాలకు చనిపోతే 10,000 రూపాయలు ఇవ్వటం, అలాగే తర్వాత దశదిన కర్మలకి, అలాగే మిగతా కార్యక్రమాలకు అన్నింటికి కూడా ఎమ్మెల్యే కార్యాలయం ఈ P4 ద్వారా నేను గాని మా పిల్లలు ఇద్దరు సిద్ధార్థ, రవితేజ, వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఏది ఏమైనా భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి కొలది పేదవాళ్ళకు ఉపయోగపడటంలో అన్ని రకాలుగా ముందుంటాం. సో మీరు సోలార్ పవర్, విజయవాడ సెంట్రల్లో సోలార్ పవర్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఒక కామన్ పర్సన్ కి దాని బెనిఫిట్స్ ఏంటంటారు? ఈ రినవబుల్ ఎనర్జీ అనేది ఫ్యూచర్ అంతా కూడా అదే. ఎందుకంటే రాబోయే రోజుల్లో థర్మల్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, ఎన్ని అదర్ అగ్రికల్చర్ బేస్డ్ ఆగ్రో పవర్ కానీ ఎన్ని కూడా ఉండదు. రినవబుల్ ఎనర్జీలో సోలార్ అనేది మారుతున్న ప్రపంచంలో నెంబర్ 1 సోలార్. అంటే ₹1 ఖర్చు లేకుండా, ప్రొడక్షన్ కాస్ట్ లేకుండా ప్రకృతితో ఎండని, వెలుతురుని తీసుకొని ప్రొడక్షన్ అయ్యే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందిస్తా ఉంది. దానివల్లే మేము మా నియోజకవర్గంలో ఇప్పుడు నేను చెప్పా BPL ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ BPL ఫ్యామిలీస్ మీద భారం పడకుండా ఉండాలి అంటే సోలార్ కి అందరూ కనుక కన్వర్ట్ అయితే ప్రభుత్వ పరంగా మేము అన్ని రకాలుగా సబ్సిడీలు ఇస్తున్నాం, లోన్లు ఇప్పిస్తున్నాం. వాళ్ళకి సోలార్ కనెక్షన్ మేమే పెట్టి అనుమతులన్నీ కూడా సింగిల్ విండో ప్రాసెస్ లో ఇప్పిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. వాళ్ళకి రెస్పాన్సిబుల్ గా అధికారులందరికీ పెట్టి ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో వాళ్ళకి అనుమతులు ఇవ్వటం వల్ల వాళ్ళకంటే ఒక్కసారి సోలార్ పెట్టుకుంటే లైఫ్ టైము నో కరెంట్ బిల్, 0 కరెంట్ బిల్. కాబట్టి 25 సంవత్సరాలు అది ఒక్కసారి ప్యానల్స్ పెట్టుకుంటే పనిచేస్తుంది. మళ్ళా 25 సంవత్సరాల తర్వాత ప్యానల్స్ ఒక్కటే మార్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ ఇదే. కాబట్టి ఈ సోలార్ అనేది మేము హైయెస్ట్ ప్రయారిటీ. 0 పవర్ బిల్ మీద మేము ఫోకస్ పెట్టాం. ప్రజలందరినీ కూడా ఈ పవర్ బిల్లు బారిన పడకుండా వాళ్ళందరికీ దాన్ని విముక్తి కల్పించాలనే నా ఉద్దేశం. లైక్ విజయవాడ సెంట్రల్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి, మీరు దాన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నారు? అంటే ఇందాక చెప్పాను మీకు, ఈ LC 316 అనేది ఒక రైల్ ఓవర్ బ్రిడ్జి. అదొకటి. అంటే మెయిన్ ట్రాఫిక్ సమస్య ఉంది మా నియోజకవర్గానికి. మాకు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ జియోగ్రాఫికల్ గా 2 పార్ట్లుగా ఉంటుంది. ఒకటి సింగనగర్ పార్ట్, ఒకటి ఇటేపు పార్ట్, అదర్ దెన్ సింగనగర్. ఈ సింగనగర్ పార్ట్ నుంచి ఇటేపు రావాలంటే మార్గాలు ఇప్పుడున్నాయి. ఒకటి సింగనగర్ ఫ్లైఓవర్, దాంట్లోంచే అందరూ కూడా బయటకు రావాలి. లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోంచి రామవరపాడు వరకు వెళ్ళాలి. దానికి కనెక్టివిటీ ఎక్కువ కనుక పెంచితే ఈ సింగనగర్ ఫ్లైఓవర్ మీద లోడ్ పడకుండా ప్రజలు ఫ్రీగా మూవ్మెంట్ ఉంటుంది. అందుకనే మేము సెకండ్ ఫ్లైఓవర్ ని ప్రపోజల్ పెట్టాం. అట్లాగే రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ని ఇంకొక 2 కావాల్సి వస్తున్నాయి. రైల్ అండర్ బ్రిడ్జెస్ ఇంకొక 3 కావాల్సి వస్తున్నాయి. వీటన్నిటి మీద ప్రపోజల్స్ వేగవంతంగా పెట్టాం. ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ 3 years లో ఈ ROBలు, RUBలు, అలాగే సింగనగర్ సెకండ్ బ్రిడ్జిని కూడా తప్పనిసరిగా తీసుకొస్తాం. ఈ నియోజకవర్గానికి ట్రాఫిక్ లేకుండా చేయటం ముఖ్య ఉద్దేశంగా తీసుకెళ్తాం. గతంలో వరదలు వచ్చినా, చిన్నపాటి వర్షాలు వచ్చినా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు ఎత్తున బుడమేరు మొన్న క్లౌడ్ బరస్ట్ అయ్యి ఏదైతే వచ్చిందో దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. బుడమేరు వరద నుంచి శాశ్వతంగా విజయవాడ నగరానికి ఇబ్బంది లేకుండా 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి అది కూడా చేశారు. కాబట్టి ఇక బుడమేరు వరద కూడా మాకు రాదు. నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నింటిని కూడా మెరక చేసి డ్రైన్స్ అన్ని ఇంప్రూవ్ చేసాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అగ్రస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఒక టార్గెట్ పెట్టుకొని ఏ డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నాయి ఆ డివిజన్ సమస్యల్ని తీర్చడానికి పనిచేస్తా ఉన్నాం. 2029 ఎలక్షన్స్ మూమెంట్లో విజయవాడ సెంట్రల్లో ఇది నా అచీవ్మెంట్ అని చెప్పుకోదగిన పని ఏం చేశారు?
అంటే ఒకటి కాదు, అన్ని రంగాలు చేసాం. ఇందాక నేను చెప్పా, రోడ్స్ చాలా టాప్ క్లాస్ రోడ్స్ వేయించాం, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, అలాగే కనెక్టివిటీ, ఆర్ఓబీలు, ఆర్యూబీలు, అలాగే స్కూల్ బిల్డింగ్స్, గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్, ప్రైమరీ హెల్త్ కేర్. అంటే డెవలప్మెంట్ అనేది ఒక అచీవ్మెంట్ చేస్తే అందరినీ ఓట్లు అడిగేది కాదు. ప్రతి ఫ్యామిలీకి అది ఆ డెవలప్మెంట్ అందాలి. 21 డివిజన్లో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. ఆ డెవలప్మెంట్ ఫలాలు అందరూ ఎంజాయ్ చేయాలి. దానికోసమే ఒకటని టార్గెట్ చేయకుండా అన్ని రకాలుగా అన్ని పనులు. ఇవాళ 40-50 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ స్థలాల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం మన సీఎం గారితో మాట్లాడి దాన్ని సమస్యను వివరిస్తే ఆయన మన 306 జీవో విడుదల చేశారు. ఇప్పుడే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసాం సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు, ఈ ప్రాంతాల్లో. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఇక భవిష్యత్తులో రాబోయే 100 సంవత్సరాలు ఏ అధికారి చుట్టూకి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళు ఎప్పటి నుంచో ఆక్యుపై చేసుకొని ఉన్న వాళ్ళు 70 గజాలు కానీ 100 గజాలు కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించేస్తే ఇంకా వాళ్ళు ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం, ఏ ఎంఆర్ఓ, మున్సిపల్ ఆఫీసు తిరగాల్సిన అవసరం. భవిష్యత్తులో కూడా ఆ కాగితాలను వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఏ అవసరానికైనా వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవచ్చు, వాళ్ళకి అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే అట్లాగా ఒక సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తాను. నాకు పూర్తి అవగాహన ఉంది ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ రోడ్లో ఏ సమస్య ఉంది, ఏ రోడ్లో ఏ సమస్యని పరిష్కరిస్తే ఆ ప్రజలు హ్యాపీగా ఉంటారనేది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. ఖచ్చితంగా ఆ అవగాహనతోనే సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తాం. సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ప్రస్తుతం అయితే మనం అజిత్ సింగ్ నగర్లోని రాజుగారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అయితే SC/ST క్యాస్ట్ వాళ్ళకైతే 200 యూనిట్స్ ఫ్రీగా అయితే ఉండిద్ది. లైక్ ఇదంతా పక్కన పెట్టుకుంటే ఈ యోజన కోసం PM యోజన, సూర్యఘర్ యోజన అనే ఒక యోజన వల్ల SC/ST క్యాస్ట్ వాళ్ళందరికైతే ఇలా మనం చూసుకోవచ్చు. ఇక్కడ సోలార్ది అయితే ఇప్పించారు బోండామ్మ గారు. ఇవి ఇలా వైపు చూసుకుంటే SC/ST క్యాస్ట్ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని సోలార్ పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ 0 వచ్చింది, మీకు మంచిది అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరి సోలార్ అయితే పెట్టిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాజుగారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు వాళ్ళకి ఏ విధంగా సోలార్ ఉపయోగపడుతుందో వాళ్ళ మాట్లాడుతుంది. రాజుగారు, సోలార్ ఎప్పటి నుంచి పెట్టించుకున్నారు? అసలు మీకు ఎవరు చెప్పారు సోలార్ పెట్టించుకోమని? మాకు 4 నెలల క్రితం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద మా దగ్గరలో ఉన్నటువంటి వారు వచ్చి, అధికారులు వచ్చి చెప్పి, మీకు సూర్యఘర్ యోజన పథకం కింద మేము సోలార్ అరేంజ్ చేస్తామని చెప్పారండి. సోలార్ అరేంజ్ చేస్తాం, దాన్ని ఇచ్చారు, మాకు ఫ్రీగానే ఇచ్చారు దాన్ని. మాకు అంతకుముందు అయితే కరెంటు బిల్లు 1000 రూపాయలు 1500 అలాగ వచ్చేది. అటువంటిది ఇప్పుడు మాకు 0 వస్తుంది కరెంటు బిల్లు, మేము ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకున్న తర్వాత. ఇది ఎప్పుడు పెట్టించుకున్న సోలార్ సిస్టమ్? లైక్ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలా వాడాలి అని చెప్పారు? మేము ఒక 5 నెలల క్రితం పెట్టించుకున్నామండి. ఇక దగ్గరలో ఉన్న అధికారులు వచ్చి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళందరూ వచ్చి, మాకు ఈ విధంగా వాడుకోండి, మీరు ఈ విధంగా వాడితే మీకు కరెంట్ సేవ్ అవుతూ ఉంది, కరెంటు బిల్లు రాదు మీకు, లేదు ఎక్కువగా జనరేట్ అయినా అది మాకు ఉపయోగపడుతూ ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతూ ఉంటుంది అని చెప్పి మాకు సోలార్ సిస్టమ్. మీరు పెట్టించుకున్న తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు కూడా పెట్టించుకున్నారా? అంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించారు ఇలా సోలార్ పెట్టించుకోవడానికి? అసలు మేము పెట్టించుకున్న తర్వాత కొంతమంది అడిగారు, మీకు ఎంత బిల్ వస్తుంది ఏంటంటే, మాకైతే ప్రజెంట్ ఏం బిల్ రావట్లేదండి అని చెప్తే, సరే మేము కూడా అయితే ఒకసారి సోలార్ పెట్టించుకొని చూస్తామని చాలామంది అడుగుతూనే ఉన్నారండి. సో PM సూర్యఘర్ యోజన కింద అయితే సోలార్ పెట్టిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలామంది ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నది, చాలామంది కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఒక్క ఏరియాలోనే కాదు, SC/ST క్యాస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ సోలార్ పెట్టాలన్నది ఒక నినాదంతో అయితే ముందుకెళ్తున్నారు. ప్రతి ఇంట్లో సోలార్ పెట్టాలనే కార్యక్రమంలో ప్రతి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి SC/ST క్యాస్ట్ వాళ్ళకైతే సోలార్ పెట్టబోతుంది. ఇది మాత్రం సోలార్ పెడితే చాలామంది ఫ్యామిలీస్కి, బెనిఫిషరీస్కి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉందంట. నియర్లీ 0 వచ్చే అవకాశం ఉందంట. ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కెమెరామెన్ నానితో అథా మహమ్మద్ RTV విజయవాడ.